ఇంద్రుడు ఒకానొక సమయంలో తన యొక్క వాహనమైనటువంటి ఐరావతాన్ని అధిరోహించి స్వర్గానికి బయలుదేరి వెళ్తున్నటువంటి సమయంలో దూర్వాస మహాముని ఆ యొక్క ఇంద్రునికి తారసపడి మనకి అమరావతికి అధిపతి స్వర్గలోకాధిపతి దేవేంద్రుడు అని చెప్పని తన మెడలో ఉన్నటువంటి మాలను తీసి ఆ ఇంద్రుడికి అందజేయగా ఆ ఇంద్రుడు తన యొక్క గర్వంతో నేను దేవేంద్రుని అనేటువంటి గర్వంతో ఆ దుర్వాస మహర్షి వారు ఇచ్చినటువంటి మాలని తన వాహనమైనటువంటి ఐరావతం యొక్క తొండానికి వెయ్యగా దానిని తీసుకున్నటువంటి ఆ ఐరావతము అటు ఇటు తొండాన్ని ఊపుతూ ఆ మాలని ఛిద్రం ఇంద్రుని గర్వాన్ని చూసినటువంటి ఆ యొక్క దుర్వాస మహాముని, ఓ దేవేంద్ర, ఇంత గర్వంతో ఏది చూసుకుని నీవు ఈ విధంగా ప్రవర్తించావో ఆ సుఖ సంతోషాలు భోగభాగ్యాలు అన్నీ కూడా నీకు దూరం అయిపోతాయని చెప్పించగా దుర్వాస మహాముని యొక్క శాపానికి భయపడినటువంటి ఆ ఇంద్రుడు, అయ్యో నేను తప్పు చేశానే, అహంకారంతో ఈ తప్పు అనేటువంటిది ఎలా, మీరు ఇచ్చినటువంటి ఈ శాపాన్ని నేను నివృత్తి చేసుకోవాలంటే ఎలాగా అని చెప్పని ప్రార్థిస్తే విష్ణుమూర్తి వారి ద్వారానే నీకు ఈ శాపం అనేటువంటిది తొలగుతుందని చెప్పిన దుర్వాస మహాముని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి రాక్షసులందరూ కూడాను స్వర్గం మీదకి దండెత్తి ఇంద్రుడిని ఓడించి దేవతలందరినీ కూడా ఆ యొక్క అమరావతి నుంచి తరిమివేయగా ఇంద్రుడు అజ్ఞాతంలో ఉండి ఒకానొక రోజున తన యొక్క దేవగురుడైనటువంటి బృహస్పతిని అడిగి, మరి ఏమిటి దుర్వాస మహాముని ద్వారా వచ్చినటువంటి శాపాన్ని మాపు బృహస్పతి దేవతలందరూ కూడా బయలుదేరి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి తమ మరణ చెప్పుకోగా అప్పుడు ఆ బ్రహ్మదేవుడు అన్నట్టు నా ద్వారా ఏమీ జరగదు, సృష్టికారకుడైనటువంటి విష్ణుమూర్తి వారిని ప్రార్థిస్తే ఆయనే మీకు ఏదో ఒక తరుణోపాయం చెప్తాడని చెప్పగా వెళ్ళి విష్ణుమూర్తి వారిని ప్రార్థిస్తే సరే ఆ యొక్క క్షీరసాగరాన్ని మందిస్తే అందులోంచి అమృతం పుడుతుంది, ఆ అమృతాన్ని గనక మీరు సేవిస్తే మీకు అమరులవుతారు, అప్పుడు రాక్షసులను సులువుగా జయించవచ్చు అని చెప్పేటప్పటికీ ఈ రాక్షసులకు కూడా ఇదే విధంగా విషయాన్ని చెప్పడంతో దేవతలు రాక్షసులందరూ కూడా కలిసి వాసుకి అనేటువంటి సర్పాన్ని త్రాడుగా చేసుకుని ఆ యొక్క మందర పర్వతాన్ని మధ్యలో చిలికడానికి ఉంచి ఆ మందర పర్వతాన్ని యొక్క సర్పాన్ని వేసి చిలకగా అందులోంచి అనేకమైనటువంటివి ఐరావతము అట్లాగే ఉచ్చైస్రవము ఇవన్నీ కూడా మరలా తిరిగి ఉద్భవించాయట. ఈ ప్రకారంగా అందులోంచే అమృతము పుట్టింది. అందులోంచే చతుర్భుజాలతోటి ప్రసన్నవదనంతో లక్ష్మీ అమ్మవారు క్షీరసాగరం నుంచి ఉద్భవించి ఆ జగన్మాత విష్ణుమూర్తి వారిని చూచి ఆయన చెంతకు వెళ్ళి తనలో దగ్గర ఉన్నటువంటి మాలను తీసి విష్ణుమూర్తి వారి మెడలో వేసి స్వామివారిని తన భర్తగా అంగీకరించినది. ఆ సమయంలో లక్ష్మీ సమేతుడైనటువంటి నారాయణుడి యొక్క అనుగ్రహించే సర్వదేవతలు కూడా ఆ అమృతాన్ని పొంది తిరిగి తమ అమరావతి స్వర్గనగరాన్ని పొందగలిగారు. ఈ ప్రకారంగా లక్ష్మీ అమ్మవారి యొక్క జన్మం అనేటువంటిది, జన్మరహస్యం అనేటువంటిది క్షీరసాగరం వదన సమయంలో ఉద్భవించినది. పలు రకాలుగా అమ్మవారు ఒక్కొక్క సమయంలో ఈ విధంగా జన్మించినది అని చెప్పని ఒక్కొక్క పండితులు ఒక్కొక్క విధంగా తెలియజేస్తూ ఉన్నారు.